ఎంతో పవిత్రమైన, విశేషమైనటువంటి రోజండి గురువారము. జూ జూలై 11, 2024 అండి. మీరు ఏం చేసినా, చేయకపోయినా సరే స్నానం చేసే నీటిలో ఇదొక్కటి వేసుకొని చేసుకుంటే జన్మల దరిద్రం పోయి సకల శుభాలు కలుగుతాయండి. మరి స్నానం చేసే నీటిలో ఈ స్కంద పంచమి రోజున అంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఏం వేసుకొని స్నానం చేస్తే విశేష ఫలితం కలుగుతుందో తెలుసుకుందామండి. ఆషాఢ శుద్ధ పంచమిని స్కంద పంచమిగా జరుపుకుంటారండి. దీని వెనుక ఒక కథ కూడా ఉందండి. పూర్వం సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా పార్వతీ పరమేశ్వరులు అతనిని చూస్తారండి. ఆ తపశ్శాలి తమ పుత్రుడు అయితే బాగుంటుంది అని చెప్పి ముచ్చట పడతారు. ఆ ఆది దంపతుల మనోగతాన్ని బ్రహ్మదేవుడు తెలుసుకుంటారు. భవిష్యత్తును దర్శించి శి- శివుని నేత్రాన్నించి జారినటువంటి దివ్య తేజస్సు స్కంద రూపంలో అవతరిస్తుంది అని చెప్పి గుర్తిస్తారన్నమాట. పార్వతీదేవి ప్రోత్సాహంతో పరమేశ్వరుడు సనత్ కుమారుణ్ణి కలుసుకుంటాడు. షోడశపుత్రుడిగా జన్మించటానికి సనత్కుమారుడు అంగీకరిస్తారు. తరువాత కొన్ని రోజులకు మార్గశిర మాసంలో స్కందుడు అవతరిస్తారండి. అయితే పార్వతీ పరమేశ్వరులకు సనత్కుమారుణ్ణి పుత్రుడిగా పొందాలి అన్నటువంటి భావన కలిగింది ఆషాఢ శుద్ధ పంచమి నాడు అని పురాణ వచనం అండి. స్కందమూర్తి అవతరణకు బ్రహ్మదేవుని మనస్సులో సంకల్పమైనది ఈనాడేనండి. అందుకే ఈ పర్వదినం స్కంద పంచమిగా ప్రసిద్ధి చెందింది. స్కంద పంచమి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి అష్టోత్తర శతనామావళితో ప్రత్యేకంగా పూజలు చేస్తారండి. పాలు, పానకం, చలిమిడి నివేదన చేస్తూ ఉంటారు. కుమార వ్రతం పేరుతో ప్రత్యేకమైనటువంటి పూజలు చేసేటువంటి ఆచారం కూడా ఉందండి. రోజంతా ఉపవాసం ఉండి కుమార వ్రతాన్ని ఆచరిస్తారు. మరునాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్వరూపంగా భావించి బ్రహ్మచారికి భోజనం పెట్టి నూతన వస్త్రాలను, దక్షిణ తాంబూలాలను సమర్పిస్తూ ఉంటారండి. కొన్ని ప్రాంతాలలో ఈ స్కంద పంచమి రోజున నాగదేవతను కూడా పూజ చేస్తూ ఉంటారు. పిల్లలు పుట్టకపోయినా జాతక పరంగా ఇలాంటి దోషాలు ఉన్నా సరే అండి ఆ స్వామివారిని పూజిస్తే ఫలితం కలుగుతుందని చెప్పి భక్తుల నమ్మకం అండి. శివుని ఒకసారి తీవ్రమైనటువంటి ధ్యానంలో ఉన్నారు. ఆ సమయంలో మన్మధుడు ఆయన ధ్యానానికి ఆటంకాన్ని కలిగించారు అంట. అంతే మన్మధుడి మీద శివునికి విపరీతమైన కోపం వస్తుంది. వెంటనే తన మూడవ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తారు. అదే సమయంలో ఆయన నుంచి గొప్ప తేజస్సు కూడా బయటకు వస్తుంది. ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోతారు. దాంతో ఆయన దానిని గంగా నదిలో బ్రిల్లు పొదల మధ్య విడిచిపెడతారన్నమాట. ఆ తేజస్సే కుమారస్వామిగా అవతరించింది అండి. కుమారస్వామి అవతరించింది ఆషాఢ మాసంలోని షష్ఠి తిథి రోజున అని చెప్పి కొందరు చెబుతూ ఉంటారండి. అందుకే ఈ రోజుని కుమార షష్ఠి పేరుతో ఘనంగా జరుపుకుంటారండి. కుమారస్వామి 6 ముఖాలతో అవతరించారు. అందుకే ఆయన్ని షణ్ముఖుడు అని అంటూ ఉంటారు. అందుకే ఆయనకు షష్ఠి తిథి అంటే చాలా ప్రీతి. కుమార షష్ఠిని 2 రోజుల పాటు ఘనంగా చేసుకుంటూ ఉంటారండి. ఆ ముందు రోజునే ఈ స్కంద పంచమి. ఈ పంచమి రోజున ఉపవాసం ఉండి కుమార షష్ఠి రోజున స్వామివారిని గనక పూజించినట్లయితే మంచి ఫలితం అనేది కలుగుతుందండి. ఈ 2 రోజులలో వల్లి దేవసేన సమేతంగా ఉన్నటువంటి స్వామి ఆలయాలకు వెళ్ళి దర్శించుకున్నట్లయితే సంతానం కలిగి తీరుతుందండి. ఈ రోజుల్లో స్వామివారికి అభిషేకం చేయించిన సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకున్నా సరే అండి ఆయన అనుగ్రహం అనేది మనకి ఖచ్చితంగా లభిస్తుంది. స్కంద పంచమి కుమార షష్ఠి రోజుల్లో ఈ స్వామిని గనక ఆరాధించినట్లయితే జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయంట. సంతానం కలగాలి అన్నా, సంపదలు రావాలి అన్నా ఈరోజు స్వామిని పూజించాల్సి ఉంటుంది. కోర్టు లావాదేవీలలో విజయం సాధించాలి అన్నా, రాబోయే పరీక్షల్లో మంచి మార్కులు రావాలి అన్న ఈ స్కంద పంచమి షష్ఠీ తిథుల్లో స్వామిని తలుచుకోవాల్సి ఉంటుంది. స్వామికి 2 భార్యలండి వల్లీదేవి, దేవసేనలు. తారకాసురుణ్ణి అంతమందించిన తరువాతన దేవేంద్రుడు తమ కుమార్తె దేవసేనను కుమారస్వామికి వారికి ఇచ్చి వివాహం చేస్తారండి. తిరుత్ ప్రాంత పాలకుడైనటువంటి నందరాజు కుమార్తె వల్లీదేవిని వేటగాడు రూపంలో వెళ్ళినటువంటి స్కందుడు వివాహం చేసుకున్నట్లుగా ఒక కథ ప్రచారంలో ఉందండి.
సుబ్రహ్మణ్యుడు కాముని మొక్కల దేవుడండి. ఎందుకు అంటే పూర్వం అగస్త్యుడు కైలాసానికి వచ్చిన సమయంలో శివుడు 2 కొండలను ఇచ్చి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకువెళ్ళమని చెబుతారు. అగస్త్యుడు వారిని ఇధన్యుడు అనేటువంటి శిష్యునికి ఇచ్చి వాటిని తన వెంట తీసుకువెళ్ళమనగా హిరంబుడు వాటిని కావడిలో ఉంచి తీసుకురాసాగారు. పళని ప్రాంతానికి వచ్చేసరికి ఇది హంబునికి ఆయాసం వచ్చి కాసేపు విశ్రాంతి కోసం ఆగుతారన్నమాట. ఆ తరువాత కావలిని ఎత్తగా ఒకే వైపు పైకి లెగుస్తుంది. మరొక వైపు లేవకపోవడంతో వెనక్కు తిరిగి చూడగా దానిపైన కుమారస్వామి నిలబడి ఉంటారు. హిరంబుడు కుమారస్వామిని కొండ దిగి వెళ్ళిపోమ్మని చెబుతారన్నమాట. వెళ్ళిపోకపోవడంతో వారి ఇద్దరి మధ్య కూడా యుద్ధం జరిగి చివరకు హిరంబుడు చనిపోతాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి అగస్త్యుడు ప్రార్థించడంతో స్వామి తిరిగి హిరంబుడిని బతికిస్తారన్నమాట. ఈ విషయం తెలుసుకున్నటువంటి హిరంబుడి భార్య కృతజ్ఞతగా కావడితో పాలను తీసుకువెళ్ళి స్వామికి సమర్పించింది. అప్పటి నుంచి స్వామివారికి కామడి మొక్కలను సమర్పించడం ఆచారంగా మారిందండి. కాగా కావడికి ఉపయోగించేటువంటి బద్దను బ్రహ్మదండానికి, కామడికి ఉపయోగించేటువంటి తాళను అష్టనాగులకు ప్రతీకలుగా భావిస్తారు. స్కంద పంచమి షష్ఠి వ్రతాలను పాటించేవారు ప్రతి నెల శుక్లపక్ష షష్ఠి రోజున అంటే పంచమి షష్ఠి కలిసిన రోజున ఉపవాసం ఉండాలండి. కార్తీక మాసంలో సూర్య సంహారం సందర్భంగా ఆ రోజుల పాటు ఉపవాసం పాటిస్తారండి. స్వామి చేసి స్వామి స్తోత్రాలను పఠించినట్లయితే ఎంతో మంచిదండి. మరి ఎంతో పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి ఈ స్కంద పంచమి రోజున స్నానం చేసే నీటిలో ఉదయము సాయంత్రము కొంత పసుపును వేసుకొని స్నానం చేస్తే చాలండి, జన్మల దోషాలన్నీ తొలగిపోతాయి. నకారాత్మక శక్తులు తొలగిపోయి దైవిక శక్తులు అనేవి ఎల్లవేళలా కూడా మిమ్మల్ని కాపాడుతాయండి. దిష్టి దోషాలు నరపీడన నివారణ అవుతాయి. మరి ఎంతో విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి స్కంద పంచమి రోజున ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించి సకల శుభాలను పొందండి. మీకు ఓం స్కందాయ నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.